అందరికీ నమస్కారం అండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి నమస్కారాలండి. విజయనగరం ఎంఎస్ టీవీ, నేను మీ సత్య. త్వరలో తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఎప్పటి నుంచి అండి? జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు ఈ తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా రాశారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. సో మాక్ టెస్టులు కావచ్చు, కోచింగ్ సెంటర్లో పెట్టిన టెస్టులు కావచ్చు, మీకు మీరుగా తయారు చేసుకున్న టెస్టులు కావచ్చు, ప్రతి దీంట్లో మీరు ప్రతిభ అనేది కనబరిచారు. చాలా బాగా మార్క్స్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మనకి చిన్న లక్ అనేది కూడా ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చివరిన ఎంత బాగా చదివినా సరే, చాలా మార్క్స్ వస్తున్నా సరే, చివరిన ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చేయలేకపోతాం. కనీసం ఒక 10 కావచ్చు, ఒక 15 కావచ్చు, ఒక 5 కావచ్చు. ఆ క్వశ్చన్స్ కనుక మనకు లక్ ఫేవర్ అయితే, ఆ క్వశ్చన్స్ కనుక మనం కరెక్ట్ చేయగలిగితే మన జాబు ఎవరు ఆపలేరు. మన జాబుని ఎవరు ఆపలేరు. ఆ లక్ ఫేవర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చివరి క్షణం లాస్ట్ 15 నిమిషాల ముందు ఎగ్జామ్ అయిపోతుంది. లాస్ట్ 15 నిమిషాల ముందు మనకు ఒక 10 ప్రశ్నలు, 10 బిట్స్ ఉండిపోయాయి, లేదా ఒక 15 బిట్స్ ఉండిపోయినాయి. వాటిని కరెక్ట్గా మినిమం ఒక 15 ప్రశ్నల్లో కనీసం ఒక 10 ప్రశ్నలైనా మనం గనక కరెక్ట్ చేసుకోగలిగితే, ఎలా చేసుకుంటాం? అది మనకు లక్ అవ్వాలి. లక్ కలిసి వస్తేనే మాత్రమే 15 ప్రశ్నలకి 10 ప్రశ్నలు, ఒకవేళ 10 ప్రశ్నలు ఉంటే మినిమం 6 నుంచి 7 ప్రశ్నలు మనం చేయగలుగుతాం. ఎలా చేయగలుగుతాము? దానికి చిన్న ట్రిక్ అండి. మినిమం 4 పార్ట్స్గా ఒక క్వశ్చన్ పేపర్ని డివైడ్ చేసుకుంటే 25%, అదేవిధంగా 25% ఏ, 25% బి, 25% సి, 25% డి. ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 90% పైనే. సో 25% ఏ అనే ఆప్షన్స్ ఉండడానికి ఆస్కారం ఉంది ఆ క్వశ్చన్ పేపర్లో. అదేవిధంగా 25% బి అనే ఆప్షన్ ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 25% సి అనే ఆప్షన్ ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 25% డి అనే ఆప్షన్ ఉండడానికి ఆస్కారం ఉంది. మీరు ఓవరాల్గా టెట్ వెయిటేజ్తో కూడి ఇది మనకి 80 మార్క్స్తో కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్, ఓకేనా? 160 క్వశ్చన్స్ 2.5 hours టైం వచ్చేసి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. లాస్ట్లో ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ఓవరాల్గా ఈ ఏకి సంబంధించి 25 క్వశ్చన్స్ ఆప్షన్స్తో అటెంప్ట్ చేశారు. 25 క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసారు ఫుల్ ప్లేజ్డ్గా. అదేవిధంగా ఇందులో కనుక చూసుకుంటే బిలో ఒక 20 మార్క్స్కి 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. 40 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారు. అదేవిధంగా సిలో 25 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఓకేనా? ఏనండి, 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. అదేవిధంగా డిలో 20 మార్క్స్కి 40 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మనకి బి అనే ఆప్షన్ మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా అనాలిసిస్ చేసుకోండి. మనము ఏ ఆప్షన్ అనేవి 25 మార్క్స్కి 50 పెట్టాం, ఏ ఆప్షన్స్ని 50 పెట్టాం. సో బి అనేది పెట్టలేదు. సో బి ఎన్ని పెట్టలేదండి? 10 క్వశ్చన్స్కి 5 మార్క్స్ పెట్టలేదు. 10 క్వశ్చన్స్కి 5 మార్క్స్ అనేవి మీరు పెట్టలేదు. అదేవిధంగా సి అనే ఆప్షన్ మనం 25 మార్క్స్కి 50 క్వశ్చన్స్ పెట్టేశాము. సో మనకు సితో ప్రాబ్లం లేదు. డి ఆప్షన్ వచ్చేసరికి మనము 25%లోన 50 మార్క్స్కి 20 మార్క్స్ మాత్రం పెట్టాము, 40 క్వశ్చన్స్ పెట్టాము. అంటే 10 క్వశ్చన్స్ రిమైనింగ్ 5 మార్క్స్ ఉండిపోయాయండి. అంటే మనం పెట్టవలసిన రిమైనింగ్ లాస్ట్లో 10 క్వశ్చన్స్ మొత్తం 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ 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 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్
మనకు రావాలండి. అంటే మనం ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అయితే బి ఆర్ డి మాత్రమే ఆ ఏవైతే చివరిన మనం పెట్టకుండా ఉన్నామో ఈ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ కి, అయితే బి డి మాత్రమే మనం అక్కడ ఏవైతే క్వశ్చన్ అక్కడ మనం వీటిని మాత్రమే చూజ్ చేసుకోవాలి, ఏని సిని చూజ్ చేసుకోకూడదు. ఇన్ కేసు ఒకవేళ ఇది మీరు బి కూడా 25 మార్క్స్ కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకుందాం. సో అదేవిధంగా లాస్ట్ లోకి వచ్చేసరికి 20 మార్క్స్ మాత్రం అటెంప్ట్ చేశారు, 40 క్వశ్చన్స్ ఉండిపోయింది. 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అటెంప్ట్ చేశారు, 40 క్వశ్చన్స్ ఫిల్ చేశారు అనుకుంటా. ఇంకెన్ని ఉంటాయి? 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి 5 మార్క్స్ మాత్రమే ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి 5 మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఏముంటుందండి 10 క్వశ్చన్స్ కి? ఒకవేళ చూసుకుంటే చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక డి ఆప్షన్, ఏ ఆప్షన్ ఓకే ఫుల్ ప్లేజ్ గా చేశారు, బి ఆప్షన్ చేశారు, సి ఆప్షన్ చేశారు, డి ఆప్షన్ వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ మొత్తం అనాలిసిస్ చేసుకుంటే నేను ఏను 25 మార్క్స్ 50 క్వశ్చన్స్ లో పెట్టేసా, బిలు 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ పెట్టేసా, సిలు 50 క్వశ్చన్స్ కి 25 మార్క్స్ పెట్టేసా, డీలు అనేవి నేను 20 మార్క్స్ పెట్టాను, 40 క్వశ్చన్స్ పెట్టాను. 20 మార్క్స్ కి 40, ఇంకా 10 క్వశ్చన్స్ నేను ఫిల్ చేయలేదు, 5 మార్క్స్ ఉండిపోయినాయి. సో కంప్లీట్ గా డీలో పెట్టుకుంటూ వస్తే 10 క్వశ్చన్లకి డి 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 అని పెట్టుకొస్తే మాక్సిమం 6 ఆర్ 5 ఇంకా లక్ అయితే 7 కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. అయితే మీ అందరికి ఒక ప్రశ్న, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? క్వశ్చన్ ఒకసారి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు? ఈ 2 క్వశ్చన్స్ కూడా కామెంట్లో పెట్టండి. సో డిఎస్సి ఎగ్జామ్స్ కి మీరు జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థి రాయబోతున్నారు కాబట్టి సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ విజయనగరం ఫేమస్ టీవీ సత్య గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఈ వీడియో కనుక, ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సత్య. చివరిని అడిగిన 2 ప్రశ్నలు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చాలా సింపుల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.